హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర బోటీ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా 2 టొమాటోలు, 4 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 4 గోంగూర కట్టలను తీసుకొని నీట్గా కోసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. చూస్తున్నారు కదా మన మెయిన్ ఇంగ్రీడియంట్ బోటీ, మటన్ బోటీ. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా ఉంటుందో కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న బోటీలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టొమాటోలు కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఆ బోటీని క్లీన్ చేయడానికి ముందుగా వేడి మరుగుతున్న నీళ్ళల్లో మనం షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న బోటీని వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా తెల్లగా వచ్చే వరకు బాగా కడుక్కోవాలి. ఒక 7-8 సార్లు కడిగినా పర్లేదండి, నేను నీట్గా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మనం క్లీన్ చేసుకున్న బోటీలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ విధంగా 3 విజిల్లు వచ్చాక మూత తీసి చూస్తే బోటీ ఒక 60% ఉడికి ఉంటుందండి. చూశారు కదా ఏ విధంగా ఉడికిందో. ఆ విధంగా ఉడికించుకోవాలి. చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుందా? ఆగండి, ఇంకా రెసిపీ ఉంది, అప్పుడే అయిపోలేదు. మనం గోంగూర పెట్టుకున్నాక చూస్తే ఇంకా నోట్లో నీళ్ళలాగవండి మీకు. ఆ విధంగా ఉంటుంది రెసిపీ. ఆ విధంగా మనం 60% ఉడికించుకున్న బోటీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మనకి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఆ విధంగా ఉప్పు, కారం మనకి సరిపడా యాడ్ చేసుకున్నాక ఆ ఉడికించిన బోటీని కూడా స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బోటీ ఆ విధంగా మరుగుతూ ఉండగా
శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా తీసుకొని కూర కదపకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర ఆకుల్ని కూరపై ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న ఆకు గోంగూర కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి. టైం ఎక్కువగా తీసుకోదు. ఈ బోటి కర్రీని చాలామంది చాలా రకాలుగా వండుతారండి. తెలంగాణ వాళ్ళు ఒక రకంగా వండుతారు. ఆంధ్ర వాళ్ళు ఒక రకంగా వండుతారండి. ఈ రకంగా వండి చూడండి. మీకు నచ్చి తీరుతుందంతే. అంతే అండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోంగూర చూసారా ఏ విధంగా ఉడికిందో, అదేవిధంగా బోటి కూడా మెత్తగా ఉడికిందండి. అంతే అండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే విధంగా ఉడికించుకుంటే వేడి వేడి టేస్టీ టేస్టీ గోంగూర బోటి కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.